విశాఖ క్రికెట్ స్టేడియం కు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగింపునకు సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు వాడు మామూలుడు కాదు వదలడు కదా. రేపు స్టేడియం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. తొలగించిన వైఎస్ పేరును యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. చెయ్యకపోతే ఏం చేస్తారు? వైఎస్ పేరు చెప్తే ఎందుకు చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందని ప్రశ్నించారు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించలేరంటున్న మాజీ మంత్రి అమర్నాథ్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చినాయాల వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించారు. దీని మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం? మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ పేరును తొలగించారు. అనేక చోట్ల వైఎస్ విగ్రహాలను తగలబెట్టడం కానీ ధ్వంసం చేయడం కానీ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు సమ్మగా ఉండదు అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? నాకు జన్మనిచ్చిన తండ్రి మా నాన్నని దేవుడు ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మొదటి నుంచి వారికి పరిపాలన మీద అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. పరిపాలన మీద కానీ లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానీ ఏదైనా చేయాలనేటువంటి తపన కానీ ఇవేవి లేవు. ఎలాగన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. అలా పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం. సో అందులో భాగంగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో ఆయన పేరు తొలగించారు. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని తగలబెట్టారు. ఇలాగ అందులో తప్పే ఉంది. చాలా దగ్గర డ్యామేజ్ చేశారు. చాలా రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చాయి. దాని పేరు తొలగించారు. ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు. అనేక పథకాలకు పేర్లు తొలగించారు. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా సరే, వారి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ స్టేడియం కి పేరు పెట్టింది ఆ ప్రభుత్వం కాదు. ఏదో మొన్న మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పేరు కాదు. 10 కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిచిందన్న. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది BCCA కింద ఉంటుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నీకు మూల శంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండదు. BCCA కింద ఉన్నప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కారకులు ఎవరు? మాకు తెలియదు సార్. ఎవరు ప్రభుత్వం? ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అందుకనే దానికి నిరసనగా రేపు ఉదయం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే స్టేడియం దగ్గర ఉందో ఆ స్టేడియంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఒక ప్రొటెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రేపు ఉదయం 9:30కి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు ఏం లేదు, మా పార్టీ తాలూకు డిమాండ్ కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తాలూకు డిమాండ్ కానీ ఆ పేరును కొనసాగించాలి. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? టోటల్ గా బ్రెయిన్ దోబింది. కొనసాగించేంత వరకు కూడా ఈ నిరసనలు అనేటువంటివి తెలియజేస్తాం. అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. అసలు ఎందుకు, అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా అనేటువంటిది కూడా ప్రజలు వారి సమాధానం చెప్పాలి.
సరిపోయి చింతకొండ దగ్గర చూశారు, అలాగే విశాఖపట్నం ఫిలిం నగర్ క్లబ్ లకు సంబంధించి ఒక ల్యాండ్ కు వైఎస్ఆర్ పేరును తొలగించారు. ఇలా మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? తొలగించుకుంటూ పోతే ఇటువంటి రాజకీయానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ఆర్ పేరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టాం. 165 అడుగులు పెట్టి ఆ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక పెద్ద విజయవాడ నడిబొట్టును పెట్టాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? రావడమే అంబేద్కర్ గారిని ఏమి చేయలేరు కాబట్టి కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వారు ధ్వంసం చేశారు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? తెలివి ఎక్కువైందిరా. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. ఏం ఫీల్ ఉండదు బాబా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.